తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. తిరుపతికి వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలివస్తారన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. ఆలయ అధికారులు, పోలీసులు సరిగా ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. టీటీడీ బాధ్యత మర్చిపోయిందని విమర్శించారు. ఉదయం నుంచి వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బంది పెట్టారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్ల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది, పూర్తిగా అశ్రద్ధ వహించింది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి అని అంటే లక్షల మంది, మామూలుగానే ప్రతిరోజు కూడా 1,00,000 మంది, దాదాపుగా 70-80 వేల మంది వచ్చేటటువంటి దేవస్థానానికి, తిరుపతికి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంకా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. వీళ్ళందరినీ ఏ విధంగా క్రమబద్ధీకరించాలి, వీళ్ళందరినీ ఏ విధంగా వారికి వచ్చేటటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పని ముందస్తు ప్రణాళికతోనే అన్ని ప్రభుత్వ శాఖలు, తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఒక పక్క రెవెన్యూ కానీ, ఒక పక్క పోలీసు కానీ, ఒక పక్క ఇతర ప్రభుత్వ శాఖలంతా కూడా పెద్ద ఎత్తున మీటింగ్స్ పెట్టుకుని రాబోయే రోజుల్లో ఉండేటటువంటి జనాభాకి, వచ్చేటటువంటి భక్తులకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో ఆ బాధ్యతని తిరుమల తిరుపతి దేవస్థానం మర్చిపోయింది అని చెప్పి మనం ఈ సంఘటన ద్వారా చెప్పచ్చు. ఎందుకంటున్నామంటే ఉదయం నుంచి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఒక పెద్ద దొడ్డిలో పెట్టేసి తాళాలు వేసేసి వాళ్ళకి కనీసం తాగడానికి నీళ్లు లేకపోతే పాలు ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా లేకుండా రాత్రి ఒకేసారి మొత్తం అందరినీ కూడా వదిలేయటం మూలంగా, ఒక అనాలోచితమైనటువంటి పరిపాలన మూలంగా, ఆలోచన లేకుండా చేయటం మూలంగా ఈ సంఘటనలు సంభవించాయి.